పాముకు కూరల్లో విషం ఉంటుంది, తేలుకు తోకలోనే విషం ఉంటుంది. కానీ ఒళ్ళంతా విషమే ఉన్న ఏకైక జీవి చంద్రబాబు మాత్రమే. విషం ద్వేషం కలగలుపుకుని ఉండే ఆ పెద్ద మనిషి అప్పుడప్పుడు జనంలోనే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టేస్తారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని బయటపెట్టాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేయాలా? అణగారిన వర్గాలకు పెద్దపీట వేయొద్దనడం ఓర్వలేనితనం కాదా? సామాన్యులు అసెంబ్లీ గడప తొక్కకూడదనే మనస్తత్వాన్ని ఎలా చూడాలి? ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అనే మాట వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు శభాష్. చూశారుగా, ఇది పేదల గురించి చంద్రబాబు మనసులో ఉన్న ఆలోచన. వైఎస్ఆర్సీపీ సింగనమల టికెట్ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారంటూ ఎగతాళి చేశారు. అంతేకాదు, ఎడమ చేత్తో వేలిముద్రలు వేసేవారు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 10 మందిలో ఉన్నాం, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న స్పృహ కూడా లేకుండా నేతలు చెప్పారని నిశాని అంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై ఇష్టానుసారం మాట్లాడారు. చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమది పేదల పార్టీ కాబట్టే పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, వారిది పెత్తందారుల పార్టీ కాబట్టే కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చుకున్నారంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వరులకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. 2 ఎకరాలు ఉన్నోళ్లు సీఎం అవ్వచ్చు గాని టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు వీరాంజనేయులు. టిప్పర్ డ్రైవర్ గా తాను, ఉపాధి కూలీగా ఈర లక్కప్ప గర్వపడుతున్నామన్నారు. దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకు దేవుడు ఇవ్వాలంటూ ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. నారవారిపల్లె కూడా 2 ఎకరాలు ఉండే స్థాయికి ఈ రోజు 100 కోట్లకు వచ్చినారు. మరి మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఏ రోజు కూడా లేదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వీరాంజనేయుల్నే కాదు, మొత్తం పేద వర్గాలందరినీ అవమానపరిచినట్లే అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గతంలో చంద్రబాబు దళితులపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ఆయన చేసిన కామెంట్స్ గతంలో తీవ్ర దుమారమే రేపాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏకంగా సెక్రటేరియట్ సాక్షిగా ఇలాగే వ్యవహరించారు చంద్రబాబు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బీసీలను అత్యంత దారుణంగా అవమానపరిచారు. మీ తోకలు కత్తిరిస్తానంటూ నాయి బ్రాహ్మణులను, తోలు తీస్తానంటూ మత్స్యకారులను అనరాని మాటలు అన్నారు. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. ఏ ఊరిది తెలుసా నీకు? బెదిరించాలంటే మాత్రం తోక కట్టే. తన సామాజిక వర్గం తప్ప మిగతా వారు అసలు మనుషులే కాదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై వారు మండిపడుతున్నారు. తమ ఓటు ద్వారా చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పటానికి వారంతా సిద్ధంగా ఉన్నారు.